నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి పక్కనే మానవ బాంబులు. తెలంగాణలో 10వ తరగతి హాల్ టికెట్లు విడుదల. తెలంగాణలో 15వ తారీఖు నుంచి ఒంటిపూట బడులు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్. ఢిల్లీ లిక్కర్ కేసులా నేను బాధితురాల్ని అంటున్న ఎమ్మెల్సీ కవిత. ఆంధ్రప్రదేశ్లో ఇంకోసారి వైకాపా వస్తే ఇంకేమీ మిగలదంటున్న పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా మీద మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైన షర్మిల. 2 నెలలు ఓపిక పట్టండి, దొంగ కేసులు అన్ని ఎత్తివేస్తామంటున్న నారా లోకేష్. సీఎం జగన్ వల్ల ప్రజలకు ఇబ్బందులు. ఢిల్లీ నుంచి చంద్రబాబుకు పిలుపు. ఇక వార్తలలో పోతే సీఎం రేవంత్ రెడ్డి పక్కనే మానవ బాంబులు అంటున్న కేటీఆర్. కరీంనగర్ అంటేనే బారాస అధినేత కేసీఆర్ కు సెంటిమెంట్ అంటాని, ఇక్కడి నుంచే ఎన్నోసార్లు పోరాటాలకు శ్రీకారం చుట్టిండంటాని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అంటుండు. ఆ రోజులల్లా ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఈ నుంచే జంగ్ సైరన్ మోగించిండంటాని గుర్తు చేసిండు. ఇప్పుడు అబద్ధాల సీఎం రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదంటుండు. కరీంనగర్ కథనబేరి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడిండు. పాలమూరు సభల సీఎం భాష నాకైతే అర్థం కాలేదు, గొంతు కోస్తా, మానవ బాంబై వేలుతా అన్నాడు. ఆయన పక్కనే మానవ బాంబులు ఉన్నాయి అంటాని కేటీఆర్ అంటుండు. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనాయి. విద్యార్థులే నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చినాయి. 10వ తరగతి రెగ్యులర్, ప్రైవేట్, ఓఎస్ఎస్సి, వొకేషనల్ విద్యార్థులు తమ హాల్ టికెట్లు పొందేందుకు జిల్లా పేరు, స్కూల్ పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 దాకా జరిగే ఈ పరీక్షలను ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5.08 లక్షల మంది విద్యార్థులు రాస్తారు. ఎండాకాలం శురువైంది. ఎండ తీవ్రత ఇట పెరుగుతున్నది. ఈ నెల 15 తారీఖు నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలంటని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 దాకా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలంటని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా బడులు నడపాలంటని స్పష్టం చేసిండ్రు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెసేనంటని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. దూరదృష్టితోటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే నగరం అభివృద్ధి చెందిందంట అని చెప్పిండు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిల పరేడ్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అల్వాల్ సమీపంలో సీఎం శంకుస్థాపన చేసిండు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. బారాస హయంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదంటని, నగరంలో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చినాయంటని విమర్శించిండు. ఢిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారంట అని బారాస ఎమ్మెల్సీ కవిత అంటుంది. ఆ కేసులా తాను బాధితురాల్ని అంట అని చెప్పింది. హైదరాబాద్లో మీడియాతోని మాట్లాడుకుంటా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటా అన్నది. రాజకీయాలల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయింది. ఆదర్శ స్కామ్లా ప్రమేయం ఉన్న అశోక్ చవాన్ కు రాజ్యసభ సీట్ ఇచ్చిందంట అని భాజపాను ఉద్దేశించి విమర్శించింది. ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారేమో అంటని కవిత వ్యాఖ్యానించింది. రాయలసీమ ప్రాంతం కొందరి కబంధ హస్తాలలో జిక్కుపోయిందంట అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటుండు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇవాళ పవన్ సమక్షంలో జనసేనలో చేరిండు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా ప్రజారాజ్యం పార్టీ నుంచి శ్రీనివాసులు నాకు తెలుసు, నాతో కలిసి ప్రయాణిస్తానంట అని చెప్పిండు. రాయలసీమ బానిస సంఖ్యలలో ఉండిపోయింది. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి తోటి నాకు విభేదాలు లేవు, కానీ సీమల కొందరు నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇంకోసారి వైకాపా వస్తే ఈ ప్రాంతంలో ఇంకేం మిగలదంట అని అంటుండు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఏపీ రాజకీయాలకు అడుగుపెట్టలేదంట అని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అంటుంది. అట్లా అనుకుంటే 2019లోనే ఇక్కడ అడుగు పెట్టేదాన్ని అంట అని చెప్పింది. మంగళగిరిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుకుంటా పోరాడకపోతే రాష్ట్రానికి ఎప్పటికీ ఇట్లా ప్రత్యేక హోదా రాదంట అని చెప్పింది. ఈ క్రమంలోనే ఆమె భావోద్వేగానికి ఇట్లా లోనైంది, కంటతడి పెట్టుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. ఈ విషయంలో తల్లి లాంటి ఏపీని జగన్ వెన్నుపోటు ఓడ్చిండంట అని అంటుంది.
వైకాపా పాలనల రాష్ట్రంలో 300 మంది బీసీలను హత్య చేసిండ్రంట అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించిండు. హిందూపురంలో నిర్వహించిన తెదేపా శంఖారావం సభలో ఆయన మాట్లాడిండు. 26,000 మంది బీసీల మీద అక్రమ కేసులు నమోదు చేసిండ్రన్నాడు. 2 నెలలు ఓపిక పట్టాలి, ఆ దొంగ కేసులు అన్నీ ఎత్తేస్తాము. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ వర్గాలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామంట అని లోకేష్ చెప్తుండు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సొరంగాలను ప్రారంభించేందుకు సీఎం జగన్ ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం కొత్తూరుకు వచ్చిండు. ఈ నేపథ్యంలోనే విధించిన ట్రాఫిక్ ఆంక్షలతోటి ప్రయాణికులు శ్రీశైలం పోయే భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాయలసీమ జిల్లాలు కర్ణాటక నుంచి శ్రీశైలం పోయేందుకు ఇదే ప్రధానమైన దారి. శివరాత్రి కావడంతో భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో సీఎం పర్యటన అనుకుంటా ప్రయాణికులు భక్తుల మీద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిండ్రు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో ఆత్మకూరు కర్నూలు వెళ్లే వాహనాలను సుమారు అరగంట సేపు రోడ్డు మీద నిలిపేసిండ్రు. ఇక దీంతో ప్రయాణికులందరూ మస్తు మండిపడ్డారు. తెదేపా జనసేన అభ్యర్థులను ప్రకటించినాక వైకాపా వణికిపోతున్నదంట అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అంటుండు. రాష్ట్రాన్ని జగన్ దారుణమైన పరిస్థితులకు తీసుకుపోయిందంట అని విమర్శించిండు. అమరావతిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తోటి కలిసి ఆయన మీడియాతోని మాట్లాడిండు. ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభల తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తామంట అని అచ్చెన్నాయుడు చెప్పిండు. ఢిల్లీ నుంచి చంద్రబాబుకు పిలుపొచ్చింది. రాత్రికి భాజపా నేతలతోటి భేటీ అవుతామంట అని అచ్చెన్నాయుడు చెప్పిండు. ఇలాంటి వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.